హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ టాక్ విత్ గణేష్. రీసెంట్గా ఒక మహిళ వాట్సాప్కి ఒక లింక్ అనేది వచ్చింది. అదేంటంటే దాని మీద క్లిక్ చేసినట్లయితే గవర్నమెంట్ బ్యాంకులో అమౌంట్ వేస్తుంది అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది. తాను ఆ లింక్ మీద క్లిక్ చేయడమే కాకుండా ఆ లింక్ని వాళ్ళ డ్వాక్రా గ్రూప్లోకి సెండ్ చేసిందనమాట. సో తన అకౌంట్లో నుంచే కాకుండా ఆ డ్వాక్రా గ్రూప్లో ఎంతమంది మెంబర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరి అకౌంట్స్లో నుంచి కూడా అమౌంట్ అనేది డిడక్ట్ అవ్వడం జరిగింది. సో రీసెంట్గా జరిగిన సిచ్యువేషన్ ఇది. మీరు కూడా అన్నోన్ లింక్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్లో ఒక స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో మీకు కనపడకుండా ఒక అప్లికేషన్ అనేది మీ ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. త్రూ ఆ అప్లికేషన్ ద్వారా హ్యాకర్స్ మీ ఫోన్లో ఉన్న డేటాని, అంటే మీకు వస్తున్న ఓటీపీస్ దగ్గర నుంచి మీ ఫోన్లో ఉండే కెమెరాతో మీ పర్మిషన్ లేకుండా మీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి విషయాల్ని క్యాప్చర్ చేయడమే కాకుండా మిమ్మల్ని కూడా క్యాప్చర్ చేయగలరు. మీ ఫోన్లో ఉన్న ఎవ్రీ ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ కూడా హ్యాకర్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. మీరు కూడా పొరపాటున అన్నోన్ లింక్స్ మీద క్లిక్ చేసినా, లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సైబర్ అటాక్స్ నుంచి మీ ఫోన్ని ప్రొటెక్టివ్గా ఉంచుకోవాలనుకున్నా, ఆండ్రాయిడ్లో ఉన్న ఈ కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో మొదటిది పర్మిషన్ మేనేజర్. మీ ఫోన్లో మీరు సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో పర్మిషన్ మేనేజర్ అని టైప్ చేయండి. రిజల్ట్స్లో పర్మిషన్ మేనేజర్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇంకొకసారి పర్మిషన్ మేనేజర్ ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మన పర్సనల్ ఆస్పెక్ట్స్ అనమాట. కాల్ లాగ్స్ కానీ, కాంటాక్ట్స్ కానీ, ఎస్ఎంఎస్ కానీ, కెమెరా, ఇవన్నీ. వీటిని ఏ అప్లికేషన్స్ అయితే చూస్తున్నాయో ఆ వివరాలు మనం ఇందులో తెలుసుకోవచ్చు. ఉదాహరణకి నేను కాంటాక్ట్స్ చూస్తున్నాను. నా కాంటాక్ట్స్ని ఈ అప్లికేషన్స్ అన్నీ చూస్తున్నాయి. క్యాలెండర్, కాంటాక్ట్స్, జీమెయిల్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఆథరైజ్డ్ అప్లికేషన్సే, వీటితో మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అలాగే ఇంకొకటి ఎస్ఎంఎస్ ఓపెన్ చేద్దాం. నా ఎస్ఎంఎస్ని ఏవేవి చూస్తున్నాయి? కాంటాక్ట్స్, మనీ వ్యూ, మై ఒప్పో, మై జియో. సో ఇవి కూడా ఆథరైజ్డ్ అప్లికేషన్సే. ఇంకా కెమెరాని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. కెమెరా, కాంటాక్ట్స్, ఇన్స్టాగ్రాము, మెసేజెస్. సో ఈ ఆథరైజ్డ్ అప్లికేషన్స్తో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అన్ఆథరైజ్డ్ అప్లికేషన్ ఏదైనా ఉందంటే గూగుల్లో సెర్చ్ చేయండి. అది డేంజరస్ అప్లికేషన్ అని తెలిస్తే మీ ఫోన్ని మీరు ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోండి. ఇంకా రెండోది వచ్చేసి ప్లే ప్రొటెక్ట్. మీ ఫోన్లో మెనూలో ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ని ఓపెన్ చేసిన తర్వాత కార్నర్లో అకౌంట్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆప్షన్స్లో ప్లే ప్రొటెక్ట్ అనే ఆప్షన్ కనపడుతుంది, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు స్కాన్ చేయండి. ఇలా స్కాన్ చేసినట్లయితే ఒకవేళ మన ఫోన్లో హార్మ్ఫుల్ యాప్స్ ఏమైనా ఉన్నా, సస్పీషియస్ యాప్స్ ఏమైనా ఉన్నా, ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ వస్తుందన్నమాట, హార్మ్ఫుల్ యాప్ డిటెక్టెడ్ అని. స్కానింగ్ అంతా కంప్లీట్ అయిపోయి అలాంటి యాప్స్ ఏవైనా డిటెక్ట్ అవ్వలేదు అంటే మన ఫోన్లో ఎటువంటి బగ్ లేదు, ఎటువంటి హ్యాకింగ్ జరగలేదు అని అర్థం అనమాట. ఇంకా థర్డ్ ఫీచర్ వచ్చేసి బ్యాటరీ యూసేజ్. మీరు అప్లికేషన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఫోన్లో సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ని ఓపెన్ చేసి అందులో బ్యాటరీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో బ్యాటరీ యూసేజ్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యాప్స్ అన్నీ కనపడుతున్నాయి కదా. ఇవి ఏంటంటే మీ ఫోన్లో ఎక్కువగా బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తున్న యాప్స్ అనమాట. మామూలుగా హ్యాకింగ్ కానీ లేదా మాల్వేర్ యాప్స్ కానీ మీకు మెనూలో కనపడదు, బట్ అవి 24 hours వర్క్ అవ్వడం వల్ల బ్యాటరీ యూసేజ్లో కనపడతాయి కన్ఫామ్గా. ఇక్కడ ఈ లిస్ట్లో మీకు ఏదైనా యాప్ డిఫరెంట్ నేమ్తో కానీ, డిఫరెంట్ ఐకాన్తో కానీ కనపడిందంటే వెంటనే మీ ఫోన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోండి, అది మళ్ళీ ప్రొటెక్టివ్గా అయిపోతుంది. ఇంకా ఫోర్త్ది వచ్చేసి అన్నోన్ సోర్సెస్. అన్నోన్ సోర్సెస్ అంటే సాధారణంగా మనం కొత్త అప్లికేషన్స్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. ఇవి సైన్డ్ అండ్ సెక్యూర్డ్, వీటితో ఎటువంటి ఏ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. కానీ కొన్నిసార్లు మనం బ్రౌజర్స్ నుంచి లేదా ఇతర సోర్సెస్ నుంచి కొత్త అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేస్తాం. ఇవి సైన్డ్ అండ్ సెక్యూర్డ్ కాదు, మాల్వేర్ అప్లికేషన్స్ కూడా ఇలాంటి బ్రౌజర్స్ నుంచే ఇన్స్టాల్ అవుతాయి. కాబట్టి మనం ఈ అన్నోన్ సోర్సెస్ అనే ఆప్షన్ని ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఎలా ఆఫ్ చేసుకోవాలి అంటే కొన్ని ఫోన్స్లో మీరు పైన చూపిస్తున్న విధంగా సింపుల్గా ఒక టాగుల్ ఉంటుంది, దీన్ని ఆఫ్ చేస్తే సరిపోతుంది. బట్ కొన్ని ఫోన్స్లో మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెర్చ్లో అన్నోన్ సోర్సెస్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. రిజల్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా లిస్ట్, యాప్స్ లిస్ట్. ఇందులో ఆన్ చేసి ఉన్న యాప్స్కి ఇంకొక కొత్త యాప్ని ఇన్స్టాల్ చేసే రైట్ ఉన్నట్లు ఇవి ఆఫ్ చేసుకోండి. మీకు అన్నోన్ అప్లికేషన్స్ ఏవి మీ ఫోన్లో ఇన్స్టాల్ అవ్వకుండా ఉంటాయి. ఇంకా మీ ఫోన్లో యాప్ లాక్ ఫీచర్ ఉన్నట్లయితే ఫైల్ మేనేజర్కి, సెట్టింగ్స్కి యాప్ లాక్ పెట్టుకోండి. మీ ఫోన్ సెక్యూరిటీ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.